మెదక్ గడ్డపై బీజేపీ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కలెక్టర్ గా ఉన్నప్పుడు జిల్లాకు ఏమీ చేయని వ్యక్తి ఇప్పుడు ఎంపీగా గెలిచి ఏం చేస్తారని ప్రశ్నించారు రఘునందన్ రావు. అయితే తాను రఘునందన్ రావులా ప్రజలను మోసం చేయలేదని కౌంటర్ ఇచ్చారు వెంకటరామిరెడ్డి. ₹7 ఖర్చు పెట్టినోడు, పిల్లికి బిచ్చమయ్యినోడు, ఇంకా మీకు అందరికీ యాద్ చేయాలి. పాపంగా వేములఘాట్లో మల్లారెడ్డి అనేటువంటి ఒక రైతు తన ఇంటి సూరుకున్న వాసాలని, మొగురాలని, దులాలని తన చితిగా తానే పేర్చుకొని దహనం చేసుకుంటే కూడా కరగని గుండె ఎవరిదంటే వెంకటరామిరెడ్డిది. ఆయన ఇచ్చి ఏదో చేస్తా దుబ్బాక అంటే ఏం చేస్తాడు? దుబ్బాక ప్రాంత ప్రజల ఉసురు పోసుకున్నది వెంకటరామిరెడ్డి తప్ప దుబ్బాక ఏం చేయలే. కస్తూరిబా పాఠశాలకు కాంపౌండ్ వాళ్ళు ఇవ్వని 10 సార్లు దరఖాస్తు పెడితే ఇవ్వని దుర్మార్గమైనటువంటి కలెక్టర్ ఎవరంటే వెంకటరామిరెడ్డి తప్ప ఇంకొకటి కాదు. ముంపు గ్రామ ప్రజలకు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కంపెన్సేషన్ 6 లక్షలు అయితే పోచమ్మ గుడికి వెళ్ళి తల మీద ప్రమాణం చేసి 12 లక్షలు గెలిచిన తర్వాత ఇస్తా అని చెప్పి ఇంటర్వ్యూలు ఇచ్చి ఇవాళ మళ్ళీ అటు వైపు చూడకుండా ఎన్నికల్లో పరాజయం చెందిన వ్యక్తి. కాంపౌండ్ వాల్ కానివ్వండి, స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి, ప్రభుత్వం అనుమతితోని బడ్జెట్ అలొకేషన్ చేయించుకొని కలెక్టర్ ద్వారా ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతుంది అనేది నేను ఇవాళ వాళ్ళకి తెలుసుకున్నాను.